థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరచన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఆయన లేఖనాల్ని ధ్యానం చేసుకోవడానికి ఈ యొక్క బైబిల్ స్టడీ సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ప్రత్యేకంగా ఈ దినము ప్రపంచమంతా కలిసి లెంట్ అనేటువంటి ఒక పద్ధతిని ఆచరించటం. ఈ లెంట్ అనేటువంటి పద్ధతిలో దీనిని కొందరు శ్రమల దినములుగాను, కొందరు దీన్ని లెంట్ దినములుగాను, అయితే ప్రభువును తన యొక్క శిలువ మరణమును జ్ఞాపకం చేసుకుంటున్న వారై, ఆయన పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్న వారై, ప్రార్థనలో, ఉపవాసములో, అలాగే అనేక విధములుగా ఒక పద్ధతిలోకి వెళ్ళి దైవ సన్నిధిలో ఒక 40 రోజులు గడపాలని ఒక ఉద్దేశము. దీన్ని మరో మాటలో చెప్పాలంటే టార్గెట్ 40 అని చెప్పొచ్చు. దీన్ని 40 దినముల కొరకైనటువంటి ఒక టార్గెట్గా కనిపిస్తుందండి. దీన్ని టార్గెట్ 40 అని నేను ఎందుకు అంటున్నానంటే, నా యొక్క లక్ష్యము, నా యొక్క ఉద్దేశము ఈ 40 దినములు నిష్ఠతోనో, శ్రద్ధతోనో, భయముతోనో, భక్తితోనో, ఉపవాసముతోనో, ప్రార్థనతోనో, వాక్య ధ్యానముతోనో, సహవాసముతోనో, ఆరాధనతో గడపాలని ఒక తీర్మానం. ఇది ఇలాగున్న 40 దినముల వరకు చేయడానికై తీసుకున్న ఒక తీర్మానము. ఒకవేళ టార్గెట్ 40 నా ఉద్దేశమైనట్లయితే నేను 40 తోటి నా దీక్షను ఆపివేస్తాను. దీక్ష అనేటువంటి పదము నేను ఎందుకు ఉపయోగించానంటే, సహజముగా ఈ లోకంలో అనేకమైనటువంటి మతములు, జాతులు ఉన్నాయి. మన దేశంలోనే అనేక మంది ఇలాగుననే కొందరు 20 రోజుల దీక్షని, కొందరు 40 రోజుల దీక్షని, ఇలాగ దీక్ష చేతపడుతూ వారి దేహములను శ్రమపరుచుకుంటున్న వారై, వారి ప్రాణములను గాయపరుచుకుంటున్న వారై, తమ్మును తాము శ్రమ పెట్టుకొనుచు ఆ దైవభక్తిలో, ఆ దైవ సన్నిధిలో ఆ దేవాది దేవుడు నన్ను చూస్తున్నాడని, నన్ను కనికరిస్తున్నాడని, నా భక్తిని అంగీకరిస్తున్నాడని, నా భక్తిని స్వీకరిస్తున్నాడని, ఆ దేవుణ్ణి నా వైపు మరల్చుకొనుటకై, ఆయన ధ్యాసంతో కూడా నా వైపు తిప్పుకొనుటకై, ఆయన యొక్క ధ్యానమంతా కూడా నా మీద ఉండినట్లుగా ఆ దేవుడు నన్నే చూడాలనే ఉద్దేశంతో, ఒక తలంపుతో ఆహారం మానివేసి, వస్త్రముల విషయంలో కూడా సుఖకరమైనటువంటి జీవితము లేనటువంటి ఉల్లాసమైనటువంటి వస్త్రములు వేసుకొనక, బాధకరమైనటువంటి స్థితిలో కనిపిస్తూ ముఖమును, దేహమును అంతా కూడా వికారపరుచుకొని, దాదాపుగా గాయపరుచుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళి, నా దేవుడు నా ఈ స్థితిని చూసి నన్ను కనికరిస్తాడని, నాపై దయ చూపిస్తాడని ఒక తలంపై ఉండి, ఆ దేవుని దృష్టిని ప్రథమముగా, ప్రాముఖ్యముగా మనిషి తన వైపు ఆకర్షించుకోవడానికి చేసిన ఒక ప్రయత్నమే దీక్ష అంటారు. ఈ దీక్షలో రెండవ ప్రక్రియ అనగా దైవికమైనటువంటి వరములు పొందుకోవటానికి, దైవికమైనటువంటి శక్తులు పొందుకోవటానికి, దైవ రూపంలోకి ప్రవేశించడానికి, అనగా దైవ గుణములు నాలో ప్రవహించాలి, నాలోకి ప్రవేశించాలని ఒక తాపత్రయముతో అనేక మంది ఈ దీక్షను చేపడతారు. దీక్ష అనేటువంటి పదము అనగా శ్రద్ధతో, ఏకాగ్రతతోటి చేసేటువంటి ఒక కార్యమును దీక్ష అంటారు. ఎటువంటి ఏకాగ్రత భంగము కాకుండా పూర్తి ధ్యాసంతో కూడా దేవుని పైన పెడుతూ, తమ సమయమును గడుపుతూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ దైవ సన్నిధిలో గడుపుతున్నటువంటి ఆ దినములను దీక్ష దినములుగా కొద్దిసేపు మనం దీన్ని ఇలా చూద్దాం. అయితే క్రైస్తవులుగా ఈ లోకంలో అనేక రకములైనటువంటి మన సిద్ధాంతములు ఉన్నాయి. భిన్నమైనటువంటి డినామినేషన్స్ మనందరూ వస్తున్నాము. కొందరు ఒక ఆచారమును పాటిస్తే మరికొందరు మరొక ఆచారమును పాటిస్తున్నారు. క్రైస్తవులలో భిన్నమైనటువంటి అభిప్రాయములు, ఆచారములు ఉన్నాయి.
అయితే దేవుడు ఎటువంటి ఆచారములకు వ్యతిరేకము కాదు, ఎటువంటి పద్ధతికి వ్యతిరేకము కాదు. ఎప్పటి వరకైతే ఆ ఆచారము, ఆ పద్ధతి ఆ వ్యక్తిని దేవుని వైపు ఆకర్షిస్తున్నదో అప్పటి వరకు దేవుడు దేనికి కూడా వ్యతిరేకము కాదు. అయితే సత్యమును అసత్యముగా మార్చినప్పుడు, లేని దాన్ని ఉన్నట్లుగా చూపించినట్లు, ఉన్నదానిని లేనట్లుగా చూపించినట్లయితే అది దైవ దృష్టిలో ఇష్టము కానటువంటి విషయమైంది. లేని దానిని ఉన్నట్లుగా చూపించకూడదు, ఉన్నదానిని లేనట్లుగా కూడా చేయకూడదు. ఆచారం ఏదైనా, పద్ధతి ఏమైనా సరే, ఎటువంటి ఉపవాసం చేసినా ఏమి చేసినా కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు ఉపవాసం గురించి మాట్లాడినప్పుడు, మీరు ఉపవాసం చేసేటప్పుడు మీ ముఖములు వికారముగా కనబడాలని, దిగులుగా కనబడాలని మీరు ఎన్నడూ కూడా తలంచకుండా, మీరు తలంటుకొని అభిషేకముతోటి మీరు నిండిపోబడిన వారై మీ ముఖములో ఉల్లాసముగా కనబడినట్లుగా మీరు ఉపవాసము చేసేటప్పుడు ఎవరికో కనిపించాలని కాదు, కానీ మీ ఉపవాసము మీ కొరకే చేయుడి అన్నట్లుగా ప్రభు తన లేఖనంలో తెలియపరుస్తున్నాడు. తన శిష్యులతోటి మాట్లాడినప్పుడు ఆయన సత్యముల గురించి మాట్లాడుతూ ఉండగా అనేకలైనటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వచ్చినప్పుడు ఆచారము గురించి మాట్లాడినప్పుడు శిష్యులను కొన్ని విషయంలో వారు గద్దించినట్లుగా కనిపిస్తున్నారు. అయితే ఆచారముల విషయంలో ఏ ఆచారం అయితే ప్రాముఖ్యత లేనటువంటిది ఉన్నదో దానిని ఎందుకు ఆచరించటం లేదని యేసు ప్రభుని ప్రశ్నించినప్పుడు, నీ శిష్యులు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించినప్పుడు ఆయన తగినటువంటి సమాధానం వారికి చెప్పి పంపించారు. అయితే సత్యము విషయమైనటువంటి మాట ఎన్నడూ కూడా ప్రభువు దానిని తొలగించలేదు. అందుకనే ప్రభు అన్నాడు, మనిషి కుమారుడు ప్రవక్తల లేఖములను కానీ లేక ధర్మశాస్త్రాన్ని కానీ రద్దు చేయటానికి కానీ తొలగించడానికి కానీ రాలేదు, కానీ ఆ ప్రభు వాటిని నెరవేర్చడానికి కానీ వచ్చాడు. పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర లేఖనములన్నింటినీ కూడా నెరవేర్చిన వాడై ప్రభువు ఈ లోకములో విజయవంతముగా తన యాత్రను ముగించుకొని పాపము నుండి, దాని జీతమైనటువంటి మరణము నుండి మనుషులమైనటువంటి మనందరికీ కూడా విమోచన కలుగజేశాడు. అయితే లెంట్ సీజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నేటి దినము నుంచి లెంట్ సీజన్ ఆరంభమవుతున్నది. ఇది ఒక పద్ధతి, ప్రపంచమంతా కూడా పాటిస్తున్నటువంటి పద్ధతి ఇది. ఈ పద్ధతిలో 40 రోజుల కఠినమైనటువంటి దీక్ష, శ్రద్ధతోటి తీసుకుంటున్నటువంటి దీక్షగా నేను చూపించబోతున్నాను. అందుకే దీన్ని నేను టార్గెట్ 40 అని చెప్పాను. ఎవరైతే టార్గెట్ 40 పెట్టుకున్నారో వారు 41st డే నుండి మరలా తిరిగి పాప ప్రపంచంలో ప్రవేశించారు. ఎవరైతే టార్గెట్ 40 పెట్టుకొనక దానిని ఆధారం చేసుకొని నేను ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుకి సమీపము కావాలని అనుకున్న వారు ఆ టార్గెట్ 40 దాటిపోయిన తర్వాత వారు ప్రభు దగ్గరికి నడిపించబడిన వారై, పాప జీవితాన్ని విడిచిపెట్టిన వారై, రక్షణలోకి నడిపించబడిన వారై, సత్యవాక్యములను తెలుసుకున్న వారై అనేకులకు సాక్షులుగా నిలబడ్డవారు. అందుకు నేను టార్గెట్ 40 గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీ దీక్ష టార్గెట్ 40 అయినట్లయితే 40 రోజులు మాత్రమే నిష్ఠ చూపించాలనుకున్నట్లయితే 40 రోజులు మాత్రమే మీరు కొన్ని విషయముల నుండి, కొన్ని వస్తువుల నుండి, కొన్ని యొక్క అలవాట్ల నుండి, కొన్ని పద్ధతుల నుండి మీరు దూరముగా ఉండాలనుకున్నట్లయితే 41వ రోజు మీ మీదకి ప్రభావవంతమైనటువంటి ఒక ప్రళయము వలె మరలా పాపము భయంకరమైనటువంటి రూపంలో కట్టలు దించుకొని మీ మీదకి వస్తుంది. ఒకవేళ 40 దినములలో పాపము నుండి దూరముగా ఉండి, పాపమును విడిచిపెట్టి పాపంపై జయం పొందుకోవాలనేటువంటి మీ దీక్ష అయినట్లయితే, ఉద్దేశమైనట్లయితే, ఈ 40 రోజులే కాకుండా దానికి ముందుకు వెళ్ళాలనుకున్నట్లయితే దేవుని సత్యమును వెదకాలి, ఆ సత్యవాక్యం ప్రకారంగా నడవాలి. మీరు సత్యమును తెలుసుకున్నప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రునిగా చేస్తుందని క్రీస్తు తన లేఖనములు తెలియపరుచున్నట్లుగా ఆ సత్యమును తెలుసుకోవటానికి సత్యాన్వేషిగా నువ్వు బయలుదేరాలి. నీ టార్గెట్ 40లో నీ టార్గెట్ 40 కేవలం ఒక ఆచారం కొరకు చేయకుండా టార్గెట్ 40లో నీవు సత్యాన్వేషిగా మార్చబడాలి. నీ దీక్షలో నీవు సత్యమును వెదికేటువంటి వ్యక్తిగా మార్చబడాలి. నీవు తీసుకుంటున్నటువంటి కఠినటువంటి తీర్మానములో నీ ప్రభువును కనుగొనే వరకు నువ్వు విడిచిపెట్టకుండా నీ పట్టుపు తీసుకొని ముందుకు నడవాలి అనేటువంటి సంకల్పము, దృక్పథము, పట్టుదలతోటి ముందుకు వెళ్ళాలి. సో 40 రోజుల దీక్ష, ఆ తర్వాత 41వ రోజు నుండి మరలా తిరిగి మానవ జీవితంలోకి, ఈ లోకములకి ప్రవేశిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఒక మాట తెలియపరిచాడు.
ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపెట్టినప్పుడు, అనగా దాన్ని ఒక గృహముతోటి పోలిక చేస్తూ ఆయన ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ తర్వాత కొంతకాలమునకు మరలా తిరిగి వచ్చి చూసి, నేను ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ గృహము ఈరోజు పరిశుభ్రంగా అది అమర్చబడినదై, ఊడ్చబడినదై, అది తొడవనిదై, చాలా శుభ్రముగా ఉన్నదని అపవిత్రాత్మ చూసినప్పుడు అది మరలా వెళ్ళి తనకంటే చెడ్డమైనటువంటి ఇంకా 7 అపవిత్రాత్మలను తీసుకొని వచ్చి ఆ ముందున్నటువంటి నివాసము నా నివాసమని, ఈ గృహము నా గృహం అని చెప్పేసి 7 ఆత్మలను, ఇంకా చెడ్డమైనటువంటి 7 దుష్టాత్మలను తీసుకొని ఈ అపవిత్రాత్మ ప్రవేశిస్తుంది. అప్పుడు ప్రభు చెప్పిన మాట, ఆ మనుష్యుని స్థితి, ఆ మనుష్యుని పరిస్థితి, అతని గతి మునుపటి కంటే ఘోరముగా ఉంటుందని చెప్పాడు. నీవు తీసుకున్నటువంటి దీక్షలో, నీవు తీసుకున్నటువంటి తీర్మానములో, నీవు నడుస్తున్నటువంటి ప్రణాళికలో, ఉద్దేశములో, నీ సంకల్పంలో ఒకవేళ టార్గెట్ 40 తోటి అయిపోయింది, చాలు నేను చాలా బాగా దీక్ష చేశాను అని అనుకున్నట్లయితే 41వ రోజు నుండి ప్రతాపము వల్లే, ఆ ప్రపాతం వల్లే, ఆ యొక్క ప్రళయము వల్లే ఆ పాప క్రియలు మరలా కొట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి. ప్రభు దగ్గరికి ఒక మనిషి నడిపించబడుతున్నాడు, ప్రభు ఆలయంలోకి ఒక మనిషి వస్తున్నాడు, ప్రభు సన్నిధిలో ఒక మనిషి కూర్చుంటున్నాడు, ప్రభు సాన్నిధ్యంలో ఒక మనిషి స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, భక్తిని చూపిస్తున్నాడు అని అంటే అతడు పాపములు కడుగుకొని పరిశుద్ధతలోకి నడిపించబడడానికి వస్తున్నాడు. మనమందరము కూడా ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నాము? మనమందరూ కూడా మన యొక్క అపరాధములను, మన పాపములను కూడా కడుగుకొని మనం పరిశుద్ధపరచబడిన వారమై ఆ పరిశుద్ధ దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన బాటలో నడుస్తూ, ఆయన అడుగుజాడలో నడుస్తూ, ఇక ముందు క్రీస్తు ఎలాగైతే తన శిష్యులతో పలికాడో నన్ను వెంబడించుము అన్నట్లుగా ఆయనను వెంబడిస్తూ ఒక పరిశుద్ధ జీవితాన్ని దాని తరువాత కొనసాగించడానికి టార్గెట్ 40 ఒకవేళ నిర్లక్ష్యముగా నువ్వు పెట్టుకున్నట్లయితే ఇది నిన్ను ఇక్కడి నుంచి ముందుకు తీసుకొని వెళ్తుంది. ప్రభు సాన్నిధ్యములకి ప్రతి మనిషి నడిపించబడుటకు ఏకైక కారణము తన యొక్క నీతిలో ముందుకు వెళ్ళాలని, తన పరిశుద్ధతలో ముందుకు వెళ్ళాలని, పాప జీవితాన్ని విడిచిపెట్టాలని, దైవ శక్తిని పొందుకొని, దైవ జ్ఞానం పొందుకొని, ఆత్మను పొందుకొని, ఆ పరిశుద్ధాత్మ యొక్క వరములతోనూ, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ అపవాదు శక్తులన్నిటి కూడా ఓడించటానికై మనిషి దేవుని సన్నిధిలోకి వస్తున్నాడు. మనిషి దేవుని సన్నిధిలో అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చినట్లయితే నీ టార్గెట్ 40లో నీవు 40 రోజుల అటెండెన్స్ వేయించుకోవడానికి వెళ్తున్నావు. అటెండెన్స్ వేయించుకున్నంత మాత్రం ఒక తరగతిలో ఒక శిష్యుడు, ఒక విద్యార్థి ఉత్తీర్ణుడు కాలేడు. ఒక తరగతి వెళ్ళి, ఒక పాఠశాలకు వెళ్ళినటువంటి ఒక విద్యార్థి అతడు అటెండెన్స్ కోసం వెళ్ళినట్లయితే అతడు కేవలం అటెండెన్సే మాత్రం పొందుకుంటాడు, కానీ అతడు ఆ యొక్క సబ్జెక్ట్లో అతని అవగాహనను, దాని పరిజ్ఞానమును పొందుకోలేడు, దానికి ముందుకు నడవలేడు. కాబట్టి దైవ ఆరాధనలకు వెళ్తున్నటువంటి మనము, దైవ సన్నిధికి వెళ్తున్నటువంటి మనము, దైవాలయానికి వెళ్తున్నటువంటి మనము అటెండెన్స్ కొరకు వెళ్ళి ప్రభు కొరకు చూపించుకోవాలి అని అనుకున్నట్లయితే ఆ అటెండెన్స్ మనకు దేనికి పనికిరాదు. ప్రభు అటెండెన్స్ తోటి తృప్తి చెందేటువంటి వాడు కాదు. మన అటెండెన్స్ తోటి ప్రభు సంతోషించేవాడు కాదు. మన అటెండెన్స్ ప్రభుని మహిమపరుస్తుంది, కానీ మన వ్యక్తిగత జీవితం ప్రభుని మహిమపరుస్తుంది. టార్గెట్ 40లో నేను ముందుకు వెళ్తున్నాను. ఈ ప్రపంచము నేటి నుండి ఈరోజు భస్మ బుధవారం అని అంటారు, దీన్ని యాష్ వెనస్డే అని పిలుస్తూ ఉంటారు. ఈ భస్మ బుధవారంలో దేవుని యాజకుడు వచ్చినటువంటి భక్తులకు బూడిద తీసి వారి నుదుటి మీద సిలువ గుర్తు వేస్తూ ఉంటాడు. బూడిద తీసి ఒక పళ్ళెములను బూడిద తీసుకొని ఆ బూడిదను ఆ నుదుటి మీద వేస్తుంటాడు. ఈ బూడిద ఎక్కడి నుంచి వచ్చిందనంటే మునుపటి సంవత్సరం మట్టలాదివారం జరిపించారు. మునుపటి సంవత్సరం మట్టలాదివారం జరిపించినప్పుడు ఆ మట్టలను భద్రపరిచిన వారై వాటిని కాల్చి, ఆ యాజకుడు వాటిని కాల్చి వాటి నుండి తీసినటువంటి బూడిదతో ఈ భక్తుల యొక్క నుదుటి మీద సిలువ గుర్తు వేసి పంపిస్తూ ఉంటాడు. ఇది బుధవారం జరిగేటువంటిది, అనగా 40 రోజుల లెంట్ కొరకు ఆరంభించబడినటువంటి దినముగా ఇది. ఈ బుధవారం ఆరంభించినటువంటి దినమున ఇలాగ సిలువ గుర్తు నుదుటి మీద వేసి పంపిస్తున్నారు. ఈ బూడిద దేనికి చిహ్నమై ఉన్నదంటే, పాత నిబంధనలో ఎవరైనా ఉపవాసం చేసినప్పుడు
పాత నిబంధనలు ఎవరన్నా పశ్చాత్తాపం పొందినట్లు, పాత నిబంధన యుగంలో ఎవరన్నా దుఃఖమును చూపించినప్పుడు ఆ పాత నిబంధన భక్తులు, ఆ పరుషులందరూ కూడా మైదానములకు వెళ్ళిన వారై గోనెపట్ట ధరించుకొని, వారు బూడిద వేసుకొని, సంతాపమునకు చిహ్నముగా బూడిద కనిపిస్తున్నది, పశ్చాత్తాపమునకు గుర్తుగా బూడిద కనిపిస్తున్నది. అనగా ఒక భక్తుడు ఈ భస్మ బుధవారం నా దేవుని సన్నిధిలోకి వచ్చి, నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను, నా పాపముల కొరకు నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను అనేటువంటి సంకేతముగా చూపించుటకై ఆ దైవజనుడు, ఆ యాజకుడు బూడిదతోటి సిలువ గుర్తు వారు నుదుటి మీద వేసి పంపిస్తున్నాడు. ఇది ఒక ఆచారం నడుస్తూ ఉన్నది. బూడిద దేనికి ఆచారమై ఉన్నది? ఈ బూడిద ఈ యొక్క పశ్చాత్తాపన సంకేతముగా కనిపిస్తున్నది. మట్టల ఆదివారం నుండి తీసుకున్నటువంటి మట్టల నుండి కాల్చి తీసుకున్నటువంటి బూడిదను మనము ఈ యొక్క భస్మ బుధవారంలో చూస్తున్నాం. అయితే ఈ భస్మ బుధవారం తర్వాత కొన్ని సంఘాల్లో నేడు ఎలాగైపోయిందంటే, దీని తర్వాత మరల ఎక్కడ కనిపిస్తున్నారంటే మన పరిశుద్ధ వారం అని కనిపిస్తుంది. ఈ పరిశుద్ధ వారం అనేది క్రీస్తు సిలువ వేయబడక ముందుగా, అనగా మరలా తరువాత వచ్చేటువంటి మట్టల ఆదివారంతో నడుస్తున్నది అనమాట. అయితే కొందరు ఏమి చేస్తున్నారు, 40 రోజులంతా కూడా ఆరాధన పెడుతున్నారు, ప్రార్థన పెడుతున్నారు. ఈరోజు నాకు కొంతమంది క్రొత్త వారు రావాలనుకున్న వారు కూడా అడిగారు, పాస్టర్ గారు ఈరోజు మనకి భస్మ బుధవారం ఆరాధన ఉందని చెప్పని అడిగారు. మనకి భస్మ బుధవారం ఆరాధన లేదు. మనకి నేరుగా దీని తర్వాత ఉన్నటువంటి ఆరాధన గుడ్ ఫ్రైడే ఆరాధన, దాని తర్వాత ఉన్న ఆరాధన ఈస్టర్ ఆరాధనీయ. అయితే భస్మ బుధవారం ఈరోజు ఆరంభమవుతున్నది. సరే, మరి భస్మ బుధవారం ఆరంభిస్తున్నప్పుడు, లెంట్ను ఆరంభిస్తున్నప్పుడు, లెంట్ గురించి పరిశోధించి చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో లెంటు అనేటువంటి పదము ఎంత వెదిగినా, ఎక్కడ వెదిగినా, ఎన్ని సంవత్సరాలు వెదిగినా పరిశుద్ధ గ్రంథములో లెంట్ అనేటువంటి పదము లేదు. ఒకటి, పరిశుద్ధ గ్రంథములో లెంట్ అనే పదము లేదు. రెండవది, లెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి ఆచారము కానీ విధానము కానీ పరిశుద్ధ గ్రంథములో లేదు. మరి ఎక్కడో వచ్చిందనంటే, నికేయ అనేటువంటి ఒక సభ ఉన్నది. ఆ సభలో బైబిల్ గురించి తీర్మానం తీసుకొని, విశ్వాసం గురించి తీర్మానం తీసుకొని, ఎప్పుడైతే వీరు క్రీస్తును అంగీకరించిన వారు, మేము ఈ పద్ధతి ప్రకారంగా క్రీస్తును అంగీకరించి నడుస్తామని చెప్పి అనుకున్నారో, 325 ఏడీలో తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారముగా, ఆ సభలో తీసుకున్నటువంటి నిర్ణయ ప్రకారముగా ఈ పద్ధతిని తీసుకొని వచ్చారు. అయితే లెంట్ అనేటువంటి పదమునకు అర్థమేమనగా, లాటిన్ పదము అది లెంథెన్ అని అర్థం అనమాట, అనగా పొడవు అని అర్థము. లెంట్ అనేటువంటి మాటకు పొడవు అని అర్థము. ఏమి పొడవైనది అని అంటే, సమ్మర్ వీక్ కాలంలో, లేకంటే వేసవి కాలంలో దినం అనేది చాలా పొడవుగా ఉంటుంది. దినం అనేది చాలా పొడవుగా ఉంటుంది. అదే చలికాలంలో చూసినట్లయితే దినం అనేది రాత్రి అనేది చాలా పొడవుగా కనిపిస్తుంది, త్వరగా చీకటి పడిపోతుంది. కానీ వేసవి కాలంలో చీకటి త్వరగా ఉండదు గనుక అప్పుడు ఆచరించేవారు, అనగా ప్రార్థనలు చేయడానికై ఇది ఒక కోతకాల సమయంలో తీసుకున్నటువంటి తీర్మానము. మనమందరం మన పనులను విడిచిపెట్టిన వారమై, ఎందుకనగా 325 ఏడి ఒకవేళ మనం యొక్క సమయాన్ని చూసినట్లయితే ఆ సమయంలో అందరూ కూడా దాదాపు వ్యవసాయం చేసుకునేవారు. ఆ దినవల్ల పనేమున్నదంటే, వ్యవసాయం చేసుకునేవారు, వెట్టి చాకరీ చేసుకునేవారే కానీ ఆఫీసులకు వెళ్ళి అక్కడ పనులు చేసుకునేవారు ఎవరు మనకు కనిపించేవారు కాదు. అందుకనే ఈ 325 ఏడీ సమయంలో జరిగినటువంటి ఈ తీర్మానంలో అందరూ కూడా ప్రార్థన చేసుకుందామని చెప్పి, మనమందరూ కూడా ఉపవాసంతో చేసుకుందామని తీసుకున్న ఒక తీర్మానము, ఆ తీర్మానం తర్వాత ఒక ఆచారంగా మార్చబడి, ఇది క్రీస్తు 40 దినములు ఉపవాసము కొరకు ఆయన ఈ పర్వతం మీదకు వెళ్ళి శ్రమపడిన దినమునకు సంకేతముగా దాంతో కలిపేశారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 40 రోజులు మాత్రమే ఉపవాసం చేశాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉపవాసించినటువంటి దినములో 40 రోజులు మాత్రమే. ఆయన బాప్తిస్మైన వెంటనే ఆయన ఆత్మలో ఆ పరిశుద్ధాత్ముని ద్వారా అరణ్యములకు నడిపించబడిన వాడై అపవాది చేత శోధింపబడి ఉన్నాడని దానికి పరీక్ష చేయబడ్డాడని అర్థము. అంతేకాని అపవాది యేసు ప్రభుని శ్రమ పెట్టాడని, హింసించాడని, ఆయనను శారీరకంగా బాధ పెట్టాడని మాత్రమే కాదు. అపవాది ద్వారా పరీక్ష చేయబడడానికై పరిశుద్ధాత్ముని చేత నడిపించబడ్డాడు. అయితే ఆ తరువాత 40 దినములు అయిపోయిన తరువాత ప్రభునకు ఆకలి వేసింది.
40 రోజులు ఆయన ఉపవాసంతో ఉన్నాడు, భోజనం చేయలేదు. 40 రోజుల తర్వాత ఆయనకి ఆకలి కలిగినప్పుడు అపవాది వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను అని అతన్ని అక్కడ మరలా పరీక్షించినట్లు కనిపిస్తుంది. అయితే ప్రభువును ఆయన శోధించాడు అన్నట్లుగా, పరీక్ష చేశాడన్నట్లుగానే ఉంది, కానీ శారీరకముగా కానీ మరొక రకంగానే హింస పెట్టినట్లుగా లేదు. మన ప్రభువు 40 దినములు శ్రమ పడలేదు. నేను మరలా మిమ్మల్ని గుడ్ ఫ్రైడే యొక్క ఆరాధన సమయంలో తీసుకోలేదు. చాలాసార్లు మీతో నేను ఈ మాటలు తెలియపరిచాను. 3.5 సంవత్సరముల పాటు ప్రభు యొక్క పరిచయం మీకు చూపిస్తాను నేను మరొక నెక్స్ట్ మెసేజ్లో. ఆ తర్వాత 30 సంవత్సరాల ప్రభు యొక్క జీవితాన్ని కూడా చూపిస్తాను. ప్రభు ఈ లోకంలోకి రాకముందు ఎక్కడ ఉన్నాడు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమైంది, ఆయన 8 దినములప్పుడు ఏమి జరిగింది, 40 దినములో ఏమి జరిగింది, ఆయన 2 సంవత్సరాలప్పుడు ఏమి జరిగింది, ఆయన 12 సంవత్సరాలప్పుడు ఏమి జరిగింది, 17 సంవత్సరాలప్పుడు ఏమి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్న తర్వాత. అయితే మన ప్రభువు శ్రమ పడినటువంటి దినములో 40 దినములకు ఒకవేళ మనం లెక్కబెట్టినట్లయితే ఎక్కడ నుంచి ఏ ఆధారం తీసుకొని మనము 40 దినములు లెక్క పెడుతున్నాం? గుడ్ ఫ్రైడేకి ముందుగా వచ్చినటువంటి ఆదివారము, ఆ ఆదివారమున ఆయన గార్ధబొమ్మ మీద, అనగా ఆ గాడిద మీద ఆయన విజయవంతమైనటువంటి ఒక రాజు వలె ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. యెరూషలేములోకి ప్రవేశించిన వాడై యెరూషలేము మందిరము పాడుపడిపోయి ఉండగా దాన్ని వ్యాపారశాలగా మార్చినప్పుడు ఆయన కోపం వచ్చి అక్కడున్న వారందరిని కూడా తరిమివేసి, ఆయన రూకలు మార్చుకున్న వారి బల్లలన్నీ కూడా చిందరబందర చేసి, ఆ తర్వాత తన శిష్యులను తీసుకొని వెళ్ళి పరిశుభ్రపరిచి, ఇది నా తండ్రి యొక్క ప్రార్థన మందిరము, ఈ ప్రార్థన గృహము, ఇది నా ప్రార్థన మందిరం అనబడుతుందని ఆయన చెప్పి వారందరినీ బయటికి పంపించేశాడు. దాని తరువాత మనం చూస్తున్నాం, ఆయన మరొక బుధవారమున ఒలీవల కొండ మీద కనిపిస్తున్నాడు. గురువారమున ఆయన రాత్రి ఆ యొక్క పస్కా పండుగను భుజించిన తర్వాత పస్కా ఆహారమును తీసుకొని ఆ పస్కాను ఆచరించి ఆ యొక్క రొట్టె తిన్న తర్వాత ద్రాక్షరసమును తన యొక్క శిష్యులకు కూడా పంచిపెట్టి, రొట్టెని పంచిపెట్టి వారి పాదములు కడిగిన తర్వాత ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళిపోయి, గెత్సెమనే తోటలో పట్టుబడిన వాడై ఆ రాత్రంతా కూడా అటు ఇటు కోర్టు హియరింగ్ వల్లే ఆయనను యాజకుల వద్దకు, మహాయాజకుల వద్దకు, గవర్నర్ వద్దకు, తర్వాత పిలాతు దాకా తీసుకొని వెళ్ళి శుక్రవారం రోజు మధ్యాహ్నం ఆయన సెలవులెక్కించారు. అప్పటి వరకు మన ప్రభువు తన పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఆయన గాడిద మీద ఎక్కి వచ్చే ముందుగానే అక్కడ ఆ రోడ్డు పక్కన ఎరికో మార్గంలో ఒక గుడ్డివాడు కనిపిస్తున్నాడు. ఆ గుడ్డివానికి చూపునిచ్చాడు. అదే దారిలో వస్తుండగానే జక్క ఇంటికి వెళ్ళాడు. జక్క ఇంటికి రక్షణ కలుగు చేశాడు. ప్రభు తన పరిచర్ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరములలో 40 రోజులు ఎక్కడ కూడా శ్రమ పడలేదు. ఆయన ఎక్కడ కూడా బాధపడలేదు. ఆయన శ్రమ, ఆయన బాధ యావత్తు కూడా కనిపించింది ఎక్కడంటే ఆయన శిలువ మీద 6 గంటల పాటు, 6 గంటల తరువాత ఆయన తన ప్రాణమును విడిచిపెట్టేశాడు. తన ఆత్మను తండ్రి చేతులకు ఇచ్చేశాడు. తన దేహము సమాధిలోకి వెళ్ళిపోయింది. శనివారం పూర్తిగా విశ్రాంతి తీసుకొని ఆదివారం వేకోజానే ఆయన మృతుల నుండి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన వాడే, పరలోకానికి వెళ్ళిన వాడే మరల తన శిష్యుల దగ్గరికి వచ్చి వారి కనిపించిన వాడే 40 దినములు భూమి మీదనే ఉండి ఇక నేను వెళ్తున్నానని చెప్పినప్పుడు వారి కండ్ల ఎదుటనే దేవుని యొక్క దూతల సమక్షములో ఆయన వారి కండ్ల ఎదుట చూచుచుండగానే ఆకాశమునకు పరలోకమునకు కొనిపోబడిన వాడై ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి క్రీస్తు శ్రమపడినటువంటి దినములలో 40 దినములు ఏ లేఖనము ఎక్కడ మీరు పైనుండి క్రింద వరకు చూసినా కూడా కనిపించదు. అయితే లెంట్ అనే దానిని శ్రమల దినములుగా కొంత భావిస్తూ దానికి శ్రమల దినములు అని పేరు పెట్టినప్పుడు ఈ శ్రమలు ప్రభువులకు వచ్చినటువంటి శ్రమలు కాక భక్తులు తమ్మును తాము శ్రమ పెట్టుకున్నటువంటి దినములుగా చూడవచ్చు. భక్తులు తమ్మును తాము ఎందుకు శ్రమ పెట్టుకుంటున్నారని నేను చెబుతున్నానంటే, ఈ 40 రోజులలో ప్రప్రథమముగా అందరూ కూడా ఉపవాసాన్ని ప్రకటిస్తారు. ఈ భస్మ బుధవారం మొదలుకొని ఉపవాసం ఆరంభమవుతుంది. కొందరైతే మట్ల ఆదివారంతో ఆపేస్తారు, ఎందుకంటే అక్కడి నుంచి హోలీ వీక్, పరిశుద్ధ వారం ఆరంభించబడుతుందని. ఆపుకోలేక అక్కడితో ఆపేస్తున్నారు లెక్కలు వేసి. కొందరైతే దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోయి గుడ్ ఫ్రైడే దాటించి సాటర్డే కూడా దాటించిన తర్వాత ఈస్టర్ తోటి ఉపవాసాన్ని విడిచిపెడుతున్నారు. 40 రోజుల దీక్ష టార్గెట్ 40 తీసుకున్న వారై ఉపవాసంతో మొట్టమొదటిగా ఉపవాసము. రెండవది, ఈ దినములలో 40 దినములలో
వారు సుఖముగా ఉన్నట్లు కానీ సంతోషంగా ఉన్నట్లు కానీ ఎక్కడ కూడా కనిపించరు. వారి ఇండ్లలో దాదాపుగా మ్యూజిక్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆగిపోతాయి, టెలివిజన్స్ అన్నీ కూడా కట్టివేస్తారు. ఎవరు కూడా ఇంట్లో ఒకవేళ పాటలు పెట్టుకున్నా కూడా దుఃఖకరమైనటువంటి పాటలు, సిలువకు సంబంధించినటువంటి పాటలు పెట్టుకొని ఆ హార్మోనియంతో మోగిస్తున్నటువంటిదై, కొద్దో గొప్ప దాంట్లో మీద తబలా మోగిస్తున్నదై, ఇటువంటి పాటలు మాత్రమే పెట్టుకుంటారు. కానీ సంతోషకరమైనటువంటి, ఆనందకరమైన, ఉల్లాసకరమైనటువంటి పాటలు, స్తుతి పాటలు మాత్రము పెట్టుకోరు. 40 రోజులు వారు పాటలు పాడినా, పాటలు విన్నా కూడా దుఃఖముతోనూ బాధతోనూ ఉన్నటువంటి పాటలను వారు పాడుతూ ఉంటారు, లేకుంటే దాన్ని వింటూ ఉంటారు. ఓకే, ఒకటి ఉపవాసం గురించి చూసాము, రెండోది సంగీతం గురించి చూస్తున్నాము. ఈ సంగీతం గురించి సంగీతంగా మరొక చోటుకు తీసుకొని వెళ్ళాలంటే, దానియేలును సింహాల బోన్లో పడవేసినప్పుడు రాజుకి నిద్ర పట్టక ఆ రాజు రాత్రంతా కూడా సంగీతమును, నాట్యం ఆడేవారిని, వాయిద్యములు వాంచేవారిని అందరూ కూడా ఆపివేసి ఉపవాసం ప్రకటించిన వాడై రాత్రంతా కూడా ఉపవాసము చేసి నిద్రపోక వేకువజానే పరిగెట్టుకుంటూ దానియేలును పడవేసినటువంటి సింహాల గుహ దగ్గరకు వచ్చి, దానియేలు, సజీవుడైనటువంటి దేవుడిని ఆరాధించినటువంటి భక్తుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను సింహాల నుండి కాపాడాడా అని అడిగాడు. అవునని చెప్పాడు ఆయన. నా దేవుని దృష్టిలో నేను పాపం చేయలేదు, మనుషుల దృష్టిలో పాపం చేయలేదు, కాబట్టి నా దేవుడు దూతను పంపించి సింహముల యొక్క నోళ్లను మూసివేశాడని చెప్పాడు. ఆయన వాయిద్యములు వాయించనివ్వలేదు, సంగీతము నడవనివ్వలేదు, పాటలు పాడనివ్వలేదు, నాట్యములు ఆడనివ్వలేదు. తన రాజభవనం అంతటిలో కూడా ఆయన ఆ యొక్క దుఃఖాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాము. కొంచెం ముందుకు వెళ్తున్నాం మనం. ఓకే, సంగీతం గురించి మాట్లాడాము. ఆ తరువాత ఆహారమునకు వచ్చినప్పుడు ఎవరు కూడా నాన్ వెజిటేరియన్ తినరు. దాదాపుగా నాన్ వెజిటేరియన్ మానేస్తారు. కొందరైతే నేను గుడ్డు వరకు తింటానంటారు, ఆ కొందరైతే ఇంకా గుడ్డు కూడా తిననంటారు. శాకాహార భోజనము కూడా ఒక పూట భోజనమే. దాని తర్వాత వస్త్రములు వచ్చేసి మంచి వస్త్రములు ధరించుకోరు, చెప్పులు సరిగ్గా వేసుకోరు, కాళ్లకు మంచి షూస్ వేసుకోరు. ఇవన్నీ కూడా చేస్తారు. వారు ఒకవేళ పర్ఫ్యూమ్స్ వాడేవారైతే పర్ఫ్యూమ్ విడిచిపెడుతూ ఉంటారు. రకరకాలుగా తమను తాము చేసుకొని వారి యొక్క దేహంలోనూ బాధ పెట్టుకుంటున్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు నడుస్తుందంటే ఇది 40 రోజుల వరకు నడుస్తుంది. 40 రోజుల తర్వాత మరలా తిరిగి యథావిధిగా వారి యొక్క వ్యక్తిగత జీవితంలోకి వారు వచ్చేస్తూ ఉన్నారు. అయితే ఈ 40 రోజుల సమయంలో దీక్షతోటి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రాయశ్చిత్తముతోనూ, దేవుని మీద భయముతోనూ, భక్తితోనూ కనుక వెళ్ళినట్లయితే నిజమైనటువంటి మార్పును చూడవచ్చు. ఎవరైనా కూడా ఏ ఆహారమైనా తినండి, దానికి ఏం అభ్యంతరం లేదు. నేను ఒకవేళ నాన్ వెజ్ తిన్ననుకున్నట్లయితే అది మన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం, దానికి ఎటువంటి అభ్యంతరమే లేదు. 40 రోజులు ఉపవాసం కాదు, ఇంకొక 40 రోజులు కూడా ఉపవాసం ఉండొచ్చు, అభ్యంతరం లేదు. ఇందులో 10 రోజులు ఉపవాసం ఉండొచ్చు, ఇందులో అభ్యంతరం లేదు. ఏమి అభ్యంతరం లేదు. మీ వస్త్రములు మీ ఇష్టం వచ్చిన మీరు ధరించుకోండి, దానిలో అభ్యంతరము లేదు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా అభ్యంతరము లేదు. అయితే 40 రోజుల తరువాత ఒకవేళ నీ మరలా తిరిగి పాప జీవితంలో ప్రవేశించుతున్నట్లయితే నీ యొక్క దీక్ష కేవలం టార్గెట్ 40 మాత్రమే నేను తెలియపరుస్తున్నాను. నీ దీక్ష కేవలం 40 రోజుల కొరకే, నీ భక్తి కేవలం 40 రోజుల కొరకే, నీ శ్రద్ధ, నీ ఏకాగ్రత యావత్తు కూడా 40 రోజుల కొరకే నువ్వు పెట్టుకున్నావు. 40 దాటి నువ్వు ముందుకు వెళ్ళాలని ఇష్టపడటం లేదు. ఒకవేళ లెంట్ పాటిస్తున్నటువంటి ఎవరైనా కావచ్చు, ఇందులో ఈ వాక్యాలు వింటున్న మీరు ఎవరైనా కూడా ఒకవేళ లెంట్ పాటిస్తున్నట్లయితే, లేదా మీరు యొక్క బస్సు బుధవారంతో మీ ఆచారం ఆరంభించినట్లయితే, ఈ 40 రోజులు మీరు దీక్షలోకి వెళ్ళాలని ఏకాగ్రతతోటి, శ్రద్ధతోటి మీరు ముందుకు వెళ్ళాలనుకున్నట్లయితే నేను మీతో కోరేటువంటి మాట ఏమనగా 40 దాటి ముందుకు వెళ్ళండి. 40 దాటి ముందుకు వెళ్ళండి. టార్గెట్ 40 పెట్టుకున్నటువంటి నేను, దేవుడు నన్ను పట్టుకున్నాడు. 41వ రోజు నన్ను విడిచిపెట్టలేదు. 40వ రోజు నేను విడిచిపెట్టాలనుకున్నప్పుడు 41వ రోజు నా దేవుడు నన్ను విడిచిపెట్టక నన్ను పట్టుకొని సత్యములోకి నడిపించి, సర్వసత్యములోకి నడిపించి, నా స్థితిగతులను మార్చేసి, నా జీవితం యావత్తు కూడా మార్చేసి ఆ దేవుడు నన్ను పట్టుకున్నటువంటి దినం అది. దీక్ష చేస్తున్నట్లయితే మంచిది చేయండి. ప్రతి ఉపవాసం చాలా మంచిది. సంవత్సరంలో ఒకసారి కాదు 2 సార్లు ఉపవాసం చేయండి, ఇది ఇంకా మంచిది. లెంట్ కేవలం ఒకసారి అందరితో పాటించడం కాదు, ఒకసారి ఎవరు లేకుండా కూడా పాటించండి. మీ వ్యక్తిగతంగా మీ కొరకు మీరు లెంట్ డిక్లేర్ చేసుకోండి. 40 రోజుల పాటు కావచ్చు, 21 రోజుల పాటు కావచ్చు, మీ కొరకు మీరు డిక్లేర్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస దినములు ఇన్ని చేయాలని ఎక్కడ లేదు.
ఈ సమయంలో చేయాలని ఎక్కడ లేదు, ఈ విధముగా చేయాలని కూడా ఎక్కడ లేదు. కాకపోతే ఉపవాసం చేసేటప్పుడు ప్రజలకు కనబడకుండా నీ కొరకే నువ్వు చేయమని చెప్పి మాత్రం ఉన్నది. నీ భక్తి నీ కొరకై ఉండాలి, నీ శ్రద్ధ నీ కొరకై ఉండాలి, నీ ఆరాధన నీ కొరకై ఉండాలి. నీవు దేవుని సన్నిధికి వచ్చేది నీ కొరకు, నీకు దేవునికి మధ్యలో సంబంధంతో ఉండాలి. అది అందుకనే పరిశుద్ధ లేఖనముల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించేది టార్గెట్ 40 దాటి ముందుకు వెళ్ళండి. టార్గెట్ 40 దాటి ముందుకు వెళ్ళినట్లయితే పరలోకపు సత్యములు మనం తెలుసుకున్న వారమై, ఆ పరలోక రాజ్యానికి పునాది వేసుకుంటున్న వారమై ముందుకు నడుస్తూ ఉంటాం. యాష్ వెనస్డే గురించి మాట్లాడుతున్నప్పుడు యాష్ వెనస్డే భస్మ బుధవారం బైబిల్లో ఎక్కడ లేదు, లెంట్ బైబిల్లో ఎక్కడ కూడా లేదు. నీ పాటిస్తున్నావా? ఈ పాటింపు ఒకవేళ నేను ప్రభు దగ్గరికి నడిపిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉండు. అంతేకాని 10 లెంట్ పాటించానో 20 లెంట్లు పాటించానో అయినా కూడా మార్పు లేదు అని అనుకున్నట్లయితే ఈరోజు ఎక్కడో ఏదో లోపం ఉన్నది. 40 సంవత్సరం ఇన్ని దీక్షలు నేను తీసుకున్నాను. కొందరు 30 సంవత్సరాల నుంచి దీక్షలు తీసుకున్నారు, కొందరు 40 సంవత్సరాల నుంచి కొందరు 50 సంవత్సరాల నుంచి దీక్షలో ఉన్నారు. ఇంకను మీలో మార్పు రాలేదంటే మీరు ఏదో పట్టుకొని ఉన్నారు. ఆ పట్టు విడిచిపెట్టాలి. ఈరోజు ఆ పట్టు విడవకపోయినట్లయితే సర్వసత్యంలోకి మీరు నడిపించబడలేరు. మీరు సర్వసత్యంలోకి నడిపించబడినప్పుడు నేరుగా మీ అడుగు వెళ్ళేది పరలోక రాజ్యంలోకి. ఈ లోకంలో మీరు నడిచేటువంటి నడక, ఈ లోకంలో నేను నడిచేటువంటి నడక, మన నడక ఎక్కడికి వెళ్ళాలంటే నేరుగా మనల్ని తర్వాత పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. మన తరువాతి మెట్టు పరలోకమై ఉండాలి. కాబట్టి ఆ లక్ష్యంతో టార్గెట్ 40 లక్ష్యం కాకుండా టార్గెట్ హెవెన్ అనేటువంటి లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ లెంట్ నీకు శుభకరముగానో, నీకు జయకరముగానో, నీకు ఆశీర్వాదకరంగానో, అనేకులకు గొప్ప దీవెనకరముగానో, ఆ ప్రభువునకు మహిమకరంగా కొనసాగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహోపకారి, మరొకసారి మీకు వందలు సమర్పించుకుంటున్నాం. ఈ రాత్రి వేళ మీది వేనటువంటి సన్నిధిలో ప్రభా ఈ లేఖనాలు ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకై మరొకసారి మీకు వందనములు. మీ సాన్నిధ్యంలో ప్రభా ప్రార్థిస్తున్నటువంటి వారు, ఉపవాసం చేస్తున్నవారు, జాగరణ చేస్తున్నవారు ఒక్కొక్కరిని మీరు దర్శించమని, ఒక్కొక్కరిని మీరు దీవించమని, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని, మీ యొక్క పలుకులు తండ్రి ప్రతి ఒక్కరికి మీరు వినిపింపజేసి మీ గొప్ప మహిమలో అందరిని కూడా నిలబెట్టి క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపాటుతోటి ప్రభా చేసేటువంటి దీక్షగాను అరతిగిన ప్రభానండి వారి ఆచరణ, వారి పద్ధతులన్నీ కూడా ప్రభా సర్వసత్యములకు నడిపించబడుటకు, అలాగే పాపమును విడిచిపెట్టే తండ్రి ముందుకు వెళ్ళుటకు సహాయం చేసి మీ గొప్ప కార్యములతో, మీ దీవెనతో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ప్రభా నింపినానా మీ కుమారుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటుతో నడిపించమని, క్రీస్తు యొక్క రాకడ ఆలస్యంతో మరొకసారి మేము కలుసుకొని ఇంకా ధ్యానం చేయడం మీ గొప్ప కార్యమాలు జరిగించి మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆధునికతకు పరిశుద్ధాత్మని కన్యుని సహవాసమును సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికీ తోడనేగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.